పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలో వృద్ధి రేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రంలో ఏపీ టాప్ లోకి వచ్చింది. స్థిర ధరలో 8.21% వృద్ధి రేటుతో రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. 9.69%తో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. ఏడాది కాలంలో ఏపీ వృద్ధి రేటు 2.2% పెరగగా 8.21గా నమోదైంది. ప్రస్తుత ధరల విభాగంలో 12.2%గా ఉంది. వృద్ధి రేటుల రాష్ట్రం దేశంలోనే 2వ స్థానానికి చేరడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధి రేటు సాధించామని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజల సమిష్టిని విజయం అంటూ చంద్రబాబు అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేస్తారు. మిథిలా మైదానంలో ఈ కళ్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామనామ స్మరణతో మారుమ్రోగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తన సతీమణి గీతతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. రామచంద్ర పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హనీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామాయణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం యజమానస్య జన్మ ప్రభృతి. ఈ ముహూర్త సమయానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పుస్తూ ఉన్నారు. పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిత్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా నదిలో స్నానానికి దిగి 3 బాలురు మృతి చెందారు. ఆదివారం ఉదయం మత్తి వెంకట గోపి కిరణ్, ఎం వీరిబాబు,
ఎం వర్షధన్ స్థానానికి నదిలోకి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో సీఐ యువకుమార్, ఎస్ఐ శ్రీనివాసులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుంటూరు నగరంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అష్టమి శ్రీరామనవమి శోభాయాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గుంటూరు బృందాన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి ఆరగ్రహారం శ్రీరామనామ క్షేత్రం వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. గుంటూరు నగర ప్రధాన రహదారుల మీదుగా రామదండు జై శ్రీరామ్ అంటూ కథం తొక్కారు. గుంటూరు పాత బస్టాండ్ సమీపంలోని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు మజ్జిగ, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరవాసులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవటం గొప్ప విషయమని వివరించారు. అలాగే ఆరగ్రహారం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్త బృందం ఆధ్వర్యంలో శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు బిస్కెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. ఈరోజు ఎంతో వైభవంగా శ్రీరాముని కళ్యాణాన్ని వాడవాడలా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామనవమి ఈరోజు ప్రతిష్టాత్మకంగా శోభయాత్ర పేరుతో గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దాదాపు 50,000 మందితో ర్యాలీని నిర్వహించడం, పెద్ద ఎత్తున మహిళలు కానీ, పిల్లలు కానీ, యువకులు కానీ అలాగే అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము కూడా కులమతాలకు అతీతంగా ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ర్యాలీలకు అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా మజ్జిగతో పాటు మంచినీళ్లు అలాగే అనేక సౌకర్యాలు ఈరోజు కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. జై వాసవి శ్రీరామ శోభయాత్ర సందర్భంగా ఈరోజు అమ్మవారి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్త బృందం బిస్కెట్లు పంపిణీ చేస్తున్నాము. మరియు వాసవి క్లబ్ వారు మజ్జిగ కార్యక్రమం చేసి ఉన్నారు. వాసవి ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మన గుంటూరులో రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగినది. ఆ ర్యాలీలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి భక్త బృందం తరపున బిస్కెట్ ప్యాకెట్లు వాసవి క్లబ్ వారి చేత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగినది. అంగరంగ అందరు భక్తులు పాల్గొని అన్ని తీసుకున్నారు. గుంటూరు నగరంలో శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అష్టమి శ్రీరామనవమి శోభాయాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు నాక్ సెంటర్లో లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ప్రసాద సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు పత్తి వెంకటనారాయణ, గౌరవ చైర్మన్ మట్టుపల్లి శ్రీనివాసచరణ్ మాట్లాడుతూ గుంటూరు నగరవాసులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. లైఫ్ టైమ్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు ప్రసాద సేవ చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సాతులూరి ప్రకాష్ రావు, గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, కార్యదర్శి బచ్చు గణేష్, కోశాధికారి నేరెళ్ల శ్రీనివాసరావు, కోట వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రామ భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన హిందూ సాంప్రదాయాన్ని మరియు మన సాంప్రదాయ పద్ధతుల్ని ప్రపంచాన్ని తెలియపరచాలనే సదుద్దేశంతో ఈ శ్రీరామనవమి నాడు శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యొక్క శోభాయాత్రలో పంచుకున్న వాళ్ళందరికీ కూడా మా వంతు ఉడతా భక్తిగా మా లైఫ్ టైం వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేము మా ఉడతా భక్తిగా పులిహార వగేరా ఐటమ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా గడప లోపలే కులం, గడప దాటితే హిందువులమనే నినాదంతో హిందువులందరినీ జాగృతం చేయాలనే సంకల్పంతో, మహాసంకల్పంతో ఈ రోజున సుమారు 1,00,000 మందితో ఈ జైత్రయాత్ర శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రలో భాగంగా మా లైఫ్ టైం వాకర్స్ అసోసియేషన్ తరపున కూడా ఈ ఉడతాబత్తిగా ఈ రామసేవకులకు మజ్జిగ మరియు పులిహార మేము అందరికీ అందజేశాము. వాటర్ ప్యాకెట్లు అందజేశాము. ఈ కార్యక్రమంలో మా సభ్యులైనటువంటి ముఖ్యంగా మా బుజ్జి గారు, మా మిగతా అందరు సభ్యులు కూడా ఆర్థికంగా తర్వాత చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజున ఈ శ్రీరామనవమి
శ్రీరాముడు జన్మించిన రోజు, శ్రీరాముడు సీతమ్మని కళ్యాణం చేసుకున్న రోజు, ఈ మహా పవిత్రమైన దినంలో, ఈ పవిత్రమైన రోజులో, ఈ శోభాయాత్రలో మా లైఫ్ టైం ఆర్టిస్ట్ పాల్గొనటం మా అందరి అదృష్టంగా భావిస్తూ మన అందరికీ, మన శ్రీరాముడు మన దేశానికి, రాష్ట్రానికి, గుంటూరు ప్రజలందరికీ కూడా తన చల్లని దీవెనలు అందజేయాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గుంటూరు నగరవాసులకు నగర ఇన్ఛార్జ్ షేక్ సజిలా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రుని దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు. గుంటూరు డిఎస్ నగర్ శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో 20వ శ్రీరామనవమి ఉత్సవాల్లో ఇన్ఛార్జ్ మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవ ఘట్టాన్ని ఆమె భక్తులతో కలిసి తిలకించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కళ్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఈ మేరకు దేవస్థానం చైర్మన్ కోంపల్లి మాలకొండయ్య, జి నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలను, టీడీపీ సీనియర్ నాయకులు షేక్ షాకత్ ను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ మేయర్ మీడియాతో మాట్లాడుతూ మాలకొండయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు వి మాలకొండయ్య, ముసలయ్య, వెంకట్రావు, తిరుపతిరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డిఎస్ నగర్ 8 రోడ్ లో ఎక్స్ కార్పొరేటర్ గారు మాలకొండయ్య గారు ఎంతో ఘనంగా 20 సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణం కానివ్వండి, శ్రీరామనవమి రోజు ఎంతో చక్కగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరం, అంటే కులాలకి సంబంధం లేకుండా మన భారతీయులందరం ఒకటే అన్నట్టుగా ప్రతి ఒక్క పండుగము మేము కలుసుకొని జరుపుకుంటాము. శ్రీరామనవమి కళ్యాణం కానివ్వండి, సీతారాముల కళ్యాణం కానివ్వండి, ఆయన పుట్టినరోజు ప్రత్యేకతలు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రపంచవ్యాప్తం జరుపుకుంటాము. ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. సమేత కోదండరామస్వామి దేవస్థానం నందు రంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరుగుతున్నది. కావున మన ఇన్ఛార్జి మేయర్ గారు సజిలా గారు, మన డిప్యూటీ మేయర్ వచ్చారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా మరి కొద్ది క్షణాల్లో వస్తారు. మరి ప్రభాకర్ కానీ, కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు అందరూ, మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మస్తానువలి గారు, ఎక్స్ ఎమ్మెల్యే మస్తానువలి గారు, టౌన్ ప్రెసిడెంట్ కమ్యూనిస్ట్ పార్టీ మాలియాద్రి గారు అంతా నాయకులు వచ్చారు. మరి కొద్ది క్షణాల్లో మన ఇల్లు ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. కొద్ది క్షణాల కార్యక్రమం మాత్రం బ్రహ్మాండంగా ఈరోజు వేలాది మంది ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఎప్పుడు జరగనంత విధిగా ఇప్పుడు బాగా భక్తులంతా ఎక్కువైపోయి బాగా ప్రచారానికి ఇబ్బంది లేకుండా ఉంది. రేపు సాయంత్రం 6-8 గంటలకి కోలాటము, తర్వాత 8వ తారీఖున కోలాటము, ఆ రోజు ఇవాళ సాయంత్రం బ్రహ్మగారి నాటకం, 10వ తారీఖు అన్నదాన కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుద్ది. 10,000 మందికి డిఎస్ నగర్లో 10,000 మందికి అన్నదాన కార్యం చేయబోతున్నాం. భక్తులందరూ ఇచ్చేసి అన్ని కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాం. శ్రీరామ భక్త బృందం ఆధ్వర్యంలో గుంటూరు వారి తోట 2వ లైన్లో 41వ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. వేద పండితులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మేరకు సానికొమ్ము వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాస్, ఆంజనేయ శర్మ పాల్గొన్నారు. ఈ రోజున శ్రీరామ నవమి సందర్భంగా మా గుంటూరు వారి తోట 2వ లైన్లో గత 42 సంవత్సరాలుగా దిగ్విజయంగా స్వామివారి కళ్యాణ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము భక్తి ప్రపత్తులతో. అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణోత్సవాన్ని బ్రహ్మాండంగా భక్తి ప్రపత్తులతో భక్తజనుల కోలాహలం మధ్య మేమంతా కూడా చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతుంది. 3వ రోజున స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో వేలాదిగా జనం భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే శ్రీ సీతారామచంద్ర స్వామివారు దయవల్ల మన దేశం సుభిక్షంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది ప్రపంచ గురువుగా ఎదగాలని, అట్లాగే మన భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతో క్షేమధైర్యాలతో అందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలని స్వామివారి దయవల్ల అందరం ఆనందోత్సాహాలతో ఈ భారతదేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ గురువుగా రూపాంతరం చెందాలని
కోరుకుంటూ స్వామివారి దయ వల్ల మనం చాలా ఆనందోత్సాహాలతో జీవించాలని కోరుకుంటున్నాం. గుంటూరు నగరంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధల నడుమ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆధ్యాత్మిక పరిమళాల నడుమ అత్యంత వైభవపేతంగా సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నల్లచెరువు 15వ లైన్ మెయిన్ రోడ్ రామాలయం, నల్లచెరువు 5వ లైన్లోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి. అలాగే పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్, చిల్లర వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలవ పందిట్లో సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆరగ్రహారం కన్యకా పరమేశ్వరి దేవస్థానం మెయిన్ రోడ్లో శ్రీ కన్యకా పరమేశ్వరి తౌడు పత్తి గింజలు అపారాల వర్తకుల సంఘం ఆధ్వర్యాన శ్రీరామ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసాదంగా వడపప్పు, పానకం భక్తులకు అందజేశారు. మా సీతమ్మ వాళ్ళు అయిపోయాక రాముల వారు కూడా ఉన్నారు. గుంటూరు సంపత్ నగర్ 8వ లైన్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జాగు నరసింహారావు, వేణు, మురళి, అల్లం నారాయణ, భాను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి గుంటూరు సంపత్ నగర్ 8వ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ భక్త సందోహాలతో ఎంతో ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. మరి ఈ రోజు నుంచి మరి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అలాగే 13వ తారీఖు అన్నదాన కార్యక్రమం ఉంది. దయచేసి భక్తులందరూ పాల్గొని ఇంకా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. గుంటూరు నగరంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అష్టమి శ్రీరామనవమి శోభాయాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రకు గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు. ఆదివారం అమ్మవారి దేవస్థానం వద్ద కమిటీ అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మి గురుప్రసాద్, కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావు ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలక వర్గం తరపున గుంటూరు నగరవాసులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నామని పేర్కొన్నారు. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా, పుర ప్రముఖులందరికీ కూడా. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి 150 బైకులు ర్యాలీగా మహా 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 రథయాత్రలో సాగిపోతున్నాం. ఈ రథయాత్ర అన్నీ కూడా మహా సముద్రం లాంటి రథయాత్రలో కలిసి ఆనందంతో శ్రీరామనవమి దినోత్సవం సందర్భంగా నామస్మరణ చెబుతూ గుంటూరు పురప్రముఖులందరూ కూడా నామస్మరణతో మారుమోగిపోతుందని మరొకసారి విన్నపించుకుంటున్నా. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
శ్రీ వాసవి కన్యకాపురం దేవస్థానం గండ్లంజెట్టి దగ్గర నుంచి 150 మంది బైకులతో భారీ ర్యాలీ రథయాత్ర బిగినైంది. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర మన గుంటూరు ప్రజలందరూ కలిసి భారీ రథయాత్ర ప్రోగ్రాం పెట్టారు. ఆ రథయాత్రలోకి మేమందరం పాలు పంచుకోవడానికి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తాడికొండ భవానీ పీఠం వారి దేవి వసంత నవరాత్రోత్సవ విశేష యాగ సందర్భంగా శతవదాన శరత్చంద్ర డాక్టర్ తాతా సందీప్ శర్మచే అష్టవదాన కార్యక్రమం జరిగింది. తాడికొండ శివారు బడేపురం భవానీ క్షేత్రం కొలిపర్ల వెంకట సుబ్బయ్య కళావేదిక నుంచి ఈ కార్యక్రమం ఘనంగా కొనసాగింది. తొలుత పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీఠం వ్యవస్థాపకులు కొలిపర నాగ కోటేశ్వర శర్మ, సుగుణ, రిటైర్డ్ సీనియర్ సంస్కృత అధ్యాపకులు పీటీజీవి రంగాచార్యులు, తాడికొండ భవానీపీఠ ప్రత్యేక సలహాదారులు మల్లికా కిషోర్, ఆంధ్ర రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతి అనిల్ కుమార్, ట్రాన్స్ మీడియా గ్రూప్ గుంటూరు చీఫ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ టి మణికాంత్, ట్రాన్స్ మీడియా సిఎఫ్ఓ సాయినాథ్, మైసూరు దత్తపీఠ ఆస్థాన శైవగామ పండితులు ఎం మృత్యుంజయ ప్రసాద్, శివాచార్య, బ్యాంక్ మేనేజర్ కెవి కిరణ్ కుమార్, పీఠ కోశాధికారి సుభాష్ని దినేష్, పీఠ కార్యదర్శి శర్వాణి బాలాజీ శర్మ, భవానీపీఠ వేద పండితులు సిహెచ్ బాలాజీ శర్మ, భవానీపీఠ కార్యక్రమ కన్వీనర్ ఎన్ దినేష్, భవానీపీఠ కార్యక్రమ పర్యవేక్షకులు వైవీఆర్కే కిషోర్ పాల్గొన్నారు. పంచశరేణ విశ్వజితయే పాయాత్సనాగాననః ఆమ్నాయో హృదయాయతే స్మృతిజయో మేధాసుధా భూయతే షట్శాస్త్రం నయనాయతే శ్వసనత పౌరాణికం సౌరభం కావ్యౌఘస్థిలకాయతే కవిబుధస్తోమస్తు జిహ్వాయతే యస్యాః గాత్రరుచిస్తు గానఫణితిః तां नौमि वाग्देवता ओंकार श्रुति रूपया कमलजं पुष्णाति या निर्मितौ विष्णोश्चापि दशावतार सुकृतिं व्यापारयन्ति श्रिया ज्वालाभालतया भवं लय विधौ उज्जीवयन्ति शिवैः सा शक्तिः ललिता प्रसीदतु मयि श्रीभूतिसन्धायिनी आकाशश्चिकुरायते दश दिशा भोगोदुकूलायते सीतांशुः प्रसवायते स्थिरतरानन्दस्वरूपायते वेदान्तो निलयायते सुविनयो यस्य स्वभावायते तस्मिन् मे हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमज्जस्थितम् योगारूढमति प्रसन्नवदनं भूषा सहस्रोज्ज्वलं त्र्यक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं छत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीनृसिंहं भजे लक्ष्मीनृसिंहं भजे परमेश्वर स्वरूपమైన సభకు నమస్కారం తెలియజేస్తూ భవానీ పీఠం ఆధ్వర్యంలో సాక్షాత్తు ఆ పరాభట్టారికా స్వరూపం యొక్క సన్నిధానంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ అవధాన క్రతువుకు ఇప్పుడే సంచాలకుల వారు స్వాగతం తెలియజేసి సభను ప్రారంభింపజేశారు. కనుక మీ అందరికీ పునః ఒక్కసారి స్వాగతం తెలియజేస్తూ తాడికొండ దాటి బడేపురం అనే శివారికి వస్తే ఇక్కడ ఉంటుంది కొండవారున అమ్మవారి గుడి అని చెప్పారు. అయితే ఇందాక బడేపురమా భలేపురమా అన్నారు. సాధారణంగా మన జీవితం అంతా కూడా తడబడేపురం, కానీ ఇక్కడికి వస్తే అమ్మవారిని మనం దర్శనం. ఈ వార్త సమాప్తం. నమస్కారం.